మార్కెట్లో దొరికే ఇన్స్టెంట్ మిక్సెస్కి మన ఇన్స్టెంట్ మిక్సెస్కి డిఫరెన్స్ ఏంటి? మన ఇన్స్టెంట్ మిక్సెస్లో ఏం స్పెషల్ ఉంది? నేను రాధిక, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఆఫ్ తెలుగు ఫ్లేవర్స్. ఒక్కటే విషయం చెప్తానండి, ఎక్కువ చెప్పను. మనం ఇన్స్టెంట్గా తింటున్నాము అంటే దాంతో పాటు హెల్త్ కూడా చూసుకుంటున్నామా లేదా, ఇదొక్కటి మైండ్లో పెట్టేసుకుని ఏ రకమైన ఇన్స్టెంట్ మిక్సెస్ అయినా మనం తీసుకోవచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇన్స్టెంట్గా వండుతున్నామంటే దానికంటే బిఫోర్ జరిగే ప్రాసెస్ అంతా ఆల్రెడీ జరిగిపోయిందా. మనం బిజీగా ఉన్నాము, మనకు చేసుకోవడానికి టైం లేదు, చేసుకోవడం రాదు, సో ఏదో ఒకటి తినేస్తున్నాం అని మాత్రం అస్సలు తినకండి. నేను చెప్పేది ఏంటంటే, 1-2 సార్లు చెక్ చేయాలి. మనం రెగ్యులర్గా ట్రెడిషనల్ వేలో చేసుకునే విధానం నీట్గా వాష్ చేయాలి, దాంట్లో రాళ్ళు లేకుండా చూడాలి. ఓవర్ నైట్ 8 నుంచి 10 గంటలైనా నానాలి కంపల్సరీ. ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ చేసుకున్న ఇన్స్టెంట్ మిక్సెస్ హ్యాపీగా వాడుకోవచ్చు. ఫర్మెంటేషన్ అనేది మీ ఇష్టం అండి. చాలా మంది ఫర్మెంటేషన్ ఇష్టపడరు, చేసుకుంటే ఇంకా బెటర్, అది మీ చాయిస్. మన టేస్ట్ ఆఫ్ తెలుగు ఫ్లేవర్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్ ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతుంది. మీకు ఏ ప్రీమిక్స్ కావాలన్నా పైన నెంబర్ ఉంటుంది, బయోలో వెబ్సైట్ లింక్ ఉంటుంది, వెంటనే ఆర్డర్ పెట్టి. మళ్ళీ కావాలనుకున్నప్పుడు పేజ్ దొరకపోవచ్చు, వెంటనే ఫాలో చేసి పెట్టుకోండి.